అక్షయ తృతీయకు నేనేం కొనుక్కున్నానో తెలుసా? ఏమీ కొనుక్కోలేదు. చాలామంది అనుకుంటారు నగలు, బంగారము ఇంకేదైనా కొనుక్కుంటేనే మనకి అక్షయ తృతీయ అచ్చొస్తుంది, అంటే కలిసి వస్తుంది, అదే అదృష్టం అని. కానీ మనల్ని మనం కొనుక్కున్నప్పుడు నిజమైన అదృష్టం, నిజమైన సంతృప్తి అనేది అప్పుడు వస్తుందని మీలో ఎంతమందికి తెలుసు కదా? అంటే మనం ఏం చేయాలనుకున్నా కూడా దానికి రెడీగా ఉన్నామా లేదా, మన కోసం మనం కొంచెమైనా టైంని కేటాయిస్తున్నామా లేదా, అలాగే మనతో మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనేది ఎప్పుడైనా మనకి క్లారిటీ లేకపోతే మనం మన దగ్గర ఉన్న ఏ ఆస్తినైనా అనుభవించడంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇలాంటి క్లారిటీ, అలాగే ఇలాంటి ఒకే ఒక ఆపర్చునిటీ మీ వరకు వస్తుందంటే మీరు ఖచ్చితంగా రెడీగా ఉంటారా లేదా స్కిప్ చేస్తూ ఉంటారా మీరు తెలుసుకోండి. ఎందుకంటే మన లైఫ్లో మనకు ఏదైనా ఒక అవకాశం వస్తుంది అంటే మనకి ఆ యూనివర్స్ నుంచి ఒకే ఒక్క మార్పు మనలో మనం చేసుకోవడానికి మాత్రమే అనేది ఎప్పుడైతే మీరు బిలీవ్ చేస్తూ ఉంటారో, ఎప్పుడైతే మీకున్న టైంని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో, మీ లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా సాల్వేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటుంది. మరి మీరు ఎక్కడైతే స్ట్రక్ అయిపోయారో, మీరు ఏదైతే కోల్పోయారో వాటన్నిటిని తిరిగి రీకలెక్ట్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఒక ఛాన్స్ అనేది మీ ముందుకు వస్తుంది అంటే ఖచ్చితంగా మనం దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అసలైన అర్థం మన కోసం మనం టైం ఇవ్వడం, మనల్ని మనం ప్రేమించుకోవటం, మన కోసం మనం ఇంకేదైనా చేయడానికి, దేనికైనా సరే కమిట్